నమస్కారం. డి న్యూస్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. డి న్యూస్లో ముఖ్యాంశాలు. పల్నాడు జిల్లా బోయపాలెం వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొన్న మరో లారీ, డ్రైవర్ క్లీనర్ సజీవ దహనం. టంగుటూరులో పొగాకు కొనుగోళ్లను పరిశీలించిన రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి. రైతులకు మంచి రేటు వచ్చేలా చూడాలని బయ్యర్లకు సూచన. ప్రకాశం యువసాతి మిషన్ ప్రారంభించిన కలెక్టర్ రాజాబాబు. విద్యతో పాటు ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలన్నదే లక్ష్యమని వెల్లడి. పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం బోయపాలెం వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 2 లారీలు ఢీకొని మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 4 సజీవ దహనమయ్యారు. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి మరో లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 2 డ్రైవర్లు, 2 క్లీనర్లు మంటల్లో చిక్కుకుని అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి టంగుటూరు వేలం కేంద్రంలో పొగాకు కొనుగోళ్లను పరిశీలించారు. తూర్పు నాయుడుపాలెం గ్రామానికి చెందిన 690 బేళ్లను రైతులు వేలానికి తెచ్చారు. టొబాకో బోర్డు సూపరింటెండెంట్ సత్య శ్రీనివాస్తో కలిసి వేలంలో పాల్గొన్నారు. రైతులకు నష్టం కలగకుండా మంచి రేటుకు పొగాకు కొనుగోలు చేయాలని బయ్యర్లకు సూచించారు. పొగాకు రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. అదేవిధంగా రైతులు కూడా పొగాకు బోర్డు నిర్దేశించిన మేర పండించి నష్టపోకుండా ఉండాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం పొగాకు రైతుల పట్ల చిత్తశుద్ధితో ఉందని, సీఎం చంద్రబాబు కూడా కంపెనీల వారితో మాట్లాడారని, రైతులు నష్టపోకుండా ఉండేందుకు కొనుగోళ్లు జరిపించాలని కోరారని అన్నారు. ఒంగోలు ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు, టంగుటూరు తహసీల్దార్ ఆంజనేయులు, మాజీ సర్పంచ్ బెల్లం జయంతిబాబు, మాజీ ఎంపీపీ చెదలవాడ చంద్రశేఖర్, సొసైటీ చైర్మన్ మక్కెన హరిబాబు, మక్కెన వెంకట్రావు, రైతు నాయకులు పాల్గొన్నారు. Same better bear. You know? What it? You must be there. Come to green, eh? Hey, ah. Body base is still about body from the ये मंत्र है हाँ రండి సార్ వచ్చేస్తాం ఓకే సెకండ్ ఓకే దా ఏ మా బెటర్ కన్సిల్ మన స్పీడ్ గేమ్ బాబు పెట్టుకోరా విద్యతో పాటు సమాజానికి ఉత్తమ పౌరులను అందించాలన్న లక్ష్యంతో రూపొందించిన ప్రకాశం యువసాతి మిషన్ కార్యక్రమాన్ని ప్రకాశం భవనంలో కలెక్టర్ రాజాబాబు ప్రారంభించారు. యువతకు బంగారు భవిష్యత్తును కల్పించే ఈ కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతంగా అమలు చేయడానికి విద్యాశాఖ అధికారులు కృషి చేయాలని ఆదేశించారు. 8 నుండి ఇంటర్ వరకు విద్యార్థులను లక్ష్యంగా నిర్దేశించుకుని ఉత్తమ విద్యా బోధనతో పాటు ఇంటర్ తర్వాత ఉన్నత విద్యాభ్యాసంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకునేలా, హక్కులను సాధించుకునేలా తీర్చిదిద్దడమే కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని అన్నారు. నిరంతరం విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహిస్తూ యువ సాతి మిషన్లో భాగస్వాములను చేయాలని అన్నారు. 10వ తరగతి ఫలితాల్లో జిల్లా 4వ స్థానం సాధించడం, సప్లిమెంటరీ పరీక్షల్లో మొదటి స్థానం పొందడంలో కృషి చేసిన విద్యాశాఖ అధికారులను అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం
విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు విద్యా ప్రమాణాలు పెంపొందించేలా అన్ని చర్యలు తీసుకుంటుందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెరిగేలా ఉపాధ్యాయులు బాధ్యత తీసుకోవాలని అన్నారు. బడియుడు పిల్లలందరూ తప్పనిసరిగా బడిలోనే ఉండే విధంగా పనిచేయాలని అన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో ఇప్పటి నుండే 9, 10వ తరగతి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి సబ్జెక్టులో వీక్గా ఉన్న వారిని గుర్తించి ప్రత్యేక బోధనతో మెరుగ్గా తీర్చిదిద్దాలని అన్నారు. ప్రకాశం యువ సాతి మిషన్పై రూపొందించిన పాటను కలెక్టర్ ఆవిష్కరించారు. పాట రచయిత పొదిలి మండలం రాములవీడు ఎంపీపీ స్కూల్ టీచర్ శివరాజు కామేశ్వరరావు. బుక్ ప్రిపరేషన్కు గాను పొదిలి మండలం పార్వతీపురం ఎంపీపీ స్కూల్ టీచర్ రామ్ గోపాల్ రెడ్డిలను సత్కరించారు. ప్రకాశం యువసాతి మిషన్ నోడల్ అధికారి గిరిధర్ శర్మ, డిఈఓ రేణుక, సర్వశిక్ష ఏపీఓ అనిల్ కుమార్, సాట్స్ ప్రతినిధి సునీల్, పలువురు ఎంఈఓలు పాల్గొన్నారు. సో ప్రతి ఒక్క విద్యార్థులు కూడా ఏ విధమైనటువంటి ప్రతిభ ఉంటుంది అనేది అతని కాంట్రిబ్యూషన్ ఏంటి అనేది ఇప్పుడు మనం చెప్పలేము. రాను రాను ఉన్న వాళ్ళు కనుక నిజంగా ఎడ్యుకేషన్కి ఎక్స్పోజ్ అయితే వాళ్ళ అచీవ్మెంట్ అంతా కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కనుక అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో స్కూల్లోకి లేకుండా బయట కూర్చోబెట్టినప్పుడు ఉన్న పరిస్థితుల్లో సో ఎందుకులే చదువు ఎందుకు అసలు వెళ్ళడం ఎందుకు మనం మానేసి ఉంటే కనుక ఈ రోజునే మన రాజ్యాంగం రాసే వ్యక్తి వచ్చి ఉండేవాడు కాదు. సో అట్లాగా మనము ఇలాంటి పరిస్థితులు ఏమైనా ఉన్నప్పటికీ కూడా ఈ నేచురల్ కానీ అన్నేచురల్ ఆర్ట్స్ ఏమున్నప్పటికీ కూడా అవన్నింటిని అధిగమించి చదువుకి మాత్రం మనం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. సో యాజ్ ఐ సెడ్, ఈ ప్రకాశం జిల్లాలో మీకు హయ్యెస్ట్ అంటే ఆల్మోస్ట్ 80 ఎక్కడా లేని విధంగా 80%, మోర్ దెన్ 80% ఆర్ రూరల్ పాపులేషన్. అందులో 23 నుంచి 25 వరకు కూడా SC/ST పాపులేషన్ ఉంది ఇక్కడ. సో తర్వాత అదేవిధంగా BCS పాపులేషన్ ఉంది. వీళ్ళందరూ కూడా బాగా బ్యాక్వర్డ్ పీపుల్ కాబట్టి కంప్లీట్గా వాళ్ళందరూ ఫ్యూచర్లో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అని అంటే కనుక 100% విద్య ఈజ్ ఓన్లీ ది ఎడ్యుకేషన్ ఈజ్ ఓన్లీ ది మీడియా. సో ఈ ఎడ్యుకేషన్ ద్వారానే అతను అభివృద్ధిలోకి రాగలుగుతాడు. కాబట్టి ఈ చిన్నప్పటి నుంచి కూడా మనం దాని మీద ఫోకస్ పెట్టాలి. సో పేదలకు ఆర్థికంగా అండగా ఉండేందుకు ప్రభుత్వం ప్రతి నెల సామాజిక పింఛన్లు అందిస్తోందని జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి అన్నారు. పేదల సేవలో ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఒంగోలు ధారావారి తోటలో జేసీ పేదలకు పింఛన్లు పంపిణీ చేశారు. ఇంటింటికి తిరిగి లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. ఒంగోలు అర్బన్ పరిధిలో 20,000 మంది లబ్ధిదారులకు పింఛన్లు అందిస్తున్నామని జేసీ అన్నారు. ప్రతి నెల 6 కోట్ల రూపాయలను లబ్ధిదారులకు పింఛన్ల కింద పంపిణీ చేస్తున్నామని చెప్పారు. సిబ్బంది ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పింఛన్లు అందిస్తున్నారని, సాయంత్రానికి 98% పింఛన్ల పంపిణీ పూర్తి చేస్తామని చెప్పారు. నగరపాలక సంస్థ కమిషనర్ కృష్ణయ్య, నగర పార్టీ అధ్యక్షుడు మదన్, కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు. పిల్లలు ముగ్గురు మగ పిల్లలే, ఎటువంటి అటు పోయి నేను ఒక్కదాన్నే ఉంటాను. నేనే చేసుకుంటాను. హ్యాపీగా ఉన్నారు కదా ఫ్రెండ్స్? సార్ ఒకసారి సార్ సార్ 3 సార్ చెప్తే వినపడద్దా? అర్థం చేసుకుంటా. ఇలా మీకు ఇది లాంగ్వేజ్ వస్తుంది, సైన్ లాంగ్వేజ్ మీకు వస్తుంది. ఈ లాంగ్వేజ్ మీకు అర్థమవుతుందమ్మా? ఈ భాష అర్థమవుతుంది, నేర్చుకోవాలి కదా మీరు. ఇది వస్తే పని చేస్తే ఇస్తాము. ఒకసారి ఇది గారితో మాట్లాడండి, ఒకసారి చెక్ చేస్తాం. అది ఉంటే తర్వాత ఆమెకి ఇది భాష వస్తుంది, సైన్ లాంగ్వేజ్ వస్తుంది. మాట్లాడు కాదు, ఈ సైన్ లాంగ్వేజ్ ఉంటుంది కదా, అది నేర్చుకోవాలి. మీరు కూడా నేర్చుకోవాలి. అంటే అమ్మాయి చెప్పేది మాకు అర్థమైంది మేడం, మేము చెప్పేది వాళ్ళకి అర్థమైంది. మేడం సార్, మేడం మేడం మేడం
ఏం చదువుతున్నారు? ఏం చదువుతున్నారు? స్కూల్ వెళ్ళలేదు? వయసు ఎంత? 27. కానీ మీరు ఇంట్లో కూడా ఏం చెప్పలేదు? నేర్పించా మేడం. రాయడం చదవడం వచ్చు. ఓకే. రాయడం చదవడం నేను నేర్పించుకున్నా. సో ఏం చేస్తారు? మూవీస్ చూస్తారా? ఏంటి డ్రాయింగ్ చేస్తాను. డ్రాయింగ్ ఉంది చూపించండి. వెనక్కి రండి, ఎందుకంటే ముందుకు వెళ్తున్నారు. చిన్న బుక్ ఉంది జూమ్ పక్కన ఆ పక్కన లాస్ట్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అమ్మా సార్ మేడం విత్ పర్మిషన్ ఖాళీగా ఉన్నప్పుడు మోటివేషన్ మళ్ళీ బాగా చాలా బాగుంది. మీరు ఆర్ట్ టీచర్ అవ్వచ్చు. సరే అలా మేడం నాగేశ్వరరావు మేడం, బ్లైండ్. నీకోసం వచ్చింది, నేను పలకరిద్దాం. మాట్లాడు చెప్పండి. మేడం. నమస్తే మేడం. నమస్తే. బాగున్నారా మేడం? బాగున్నాను. మేడం మాది వికలాంగ్ బ్యాక్ క్లాస్ ఇక్కడే ఉంది. అంటే మీ ఊరు ఇక్కడ ఉంది? మాది సొంతూరు రేగలగడ్డ మేడం. ఈరోజు ఒంగోలు అర్బన్లో ధారావత్ తోట 21 వార్డ్లో ఈ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. మన ఒంగోలు అర్బన్లో అయితే ఆల్మోస్ట్ 20,000 పెన్షన్స్ ఇస్తున్నాము ప్రతి నెల. దానికి ఆల్రెడీ ఇప్పటిదాకా 67%, ఆల్మోస్ట్ 6 crore దాకా కంప్లీట్ అయింది. ఇంకా ఈవినింగ్ వరకు 90% కూడా కంప్లీట్ అవుతుంది. సో ఈ ప్రతి నెల అయితే ఈ పెన్షన్ ప్రాపర్గా అందరికీ ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో అన్ని రకాలుగా పెన్షన్స్ ఉన్నాయి. ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ కానీ, తర్వాత డిసేబిలిటీ పెన్షన్స్ అన్ని రకాలుగా ఉన్నాయి. ఇక్కడ వచ్చి నేను అందరితో ఇంటరాక్ట్ కూడా అయ్యాను. అందరూ సాటిస్ఫైడ్గా ఉన్నారు, హ్యాపీగా చెప్తున్నారు. ప్రతి నెల టైమ్లీ వస్తుంది. మనకి ఇక్కడ స్టాఫ్ కూడా చాలా బాగా చూసుకుంటారు. అందరికీ కొన్ని చిన్న హెల్త్ సంబంధించి ఇష్యూస్ ఉంటే కూడా అది కూడా ఫాలోఅప్ చేస్తారు. రాజస్థాన్లోని దౌసా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ వేపై ధనవాడ సమీపంలో తెల్లవారుజామున దౌరుకు చెందిన స్లీపర్ బస్సు ట్రక్కును వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో బస్సులో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందారు. మరో 29 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. తెల్లవారుజామున 2:30 సమయంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. బస్సు రిషికేశ్ నుంచి ఇందౌర్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నాడా, ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో విచారిస్తున్నామని అన్నారు. 5 ప్రయాణికులు మంటల్లోనే సజీవ దహనం అయ్యారని, మరో 2 తీవ్ర గాయాలై మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. पूरे जल गए। अरे एक तो वैसे एक्सीडेंट पे लगी। देख यहाँ क्या सब निकले सारे पूरे जल गए। अरे एक तो वैसे एक्सीडेंट पे लगी। ప్రతి నెల 1వ తేదీన పెన్షన్లు అర్హులైన ప్రతి ఒక్కరికి అందజేస్తున్నామని ఇచ్చిన మాటకు కట్టుబడి 3,000 రూపాయల నుంచి పెన్షన్ను 4,000 రూపాయలకు చేసిన ఘనత కూటమి ప్రభుత్వాందని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి అన్నారు. మార్కాపురం 5వ వార్డులో సామాజిక పెన్షన్ల పంపిణీలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. సంక్షేమం, అభివృద్ధి కూటమి ప్రభుత్వానికి 2 కళ్ళు అని అన్నారు. ప్రతి నెల 1వ తేదీన పండగ రోజుగా మార్చిన ఘనత సీఎం చంద్రబాబుకు దక్కుతుందని అన్నారు. త్వరలో కొత్త పెన్షన్లు మంజూరు అవుతాయని అన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఇక్కడ చేయి దెబ్బ తగిలింది. వాళ్ళు అట్ట పోయే వాళ్ళు అట్ట వెళ్ళిపోయారు. 2 పిల్లలు ఉంటే 2 ముసలి వాళ్ళమే స్వామి. ఈసారి మార్కాపురం జిల్లా వ్యాప్తంగా ఉదయం 6 గంటల నుంచే పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. మా మార్కాపురం పట్టణంలో కూడా ఈరోజు ఉదయం 6 గంటల నుంచి ఈ కార్యక్రమం ప్రతి వార్డులో కూడా జరుగుతూ ప్రతి ఒక్క కుటుంబంలో పెన్షన్ తీసుకుంటున్న ప్రతి ఒక్క కుటుంబం కూడా సంతోషంగా ఉండేటువంటి పరిస్థితిని ఈ ప్రభుత్వం తీసుకొని వస్తూ ఉంది. ఈ పట్టణంలో 5,930 పెన్షన్లను గాను సుమారు 2,65,28,000 రూపాయల పంపిణీ అనేది
ఈ 1వ తారీఖు రోజున 10 గంటలు పూర్తవుతా ఉంది. అంటే ఈ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తుంది అనే దానికి ఇదే ప్రధానమైనటువంటి నిదర్శనం. ప్రజా సమస్యల పరిష్కారానికి కలెక్టర్ రాజాబాబు తనదైన శైలిలో ముందుకు వెళుతున్నారు. ఇప్పటికే ప్రతి సోమవారం కలెక్టరేట్లో గ్రీవెన్స్ నిర్వహిస్తున్నారు. పల్లె నిద్ర చేస్తున్నారు. తాజాగా ఒంగోలు ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు నగరపాలక సంస్థలో ప్రత్యేక అధికారిగా గ్రీవెన్స్ నిర్వహించాలని నిర్ణయించారు. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కార్పొరేషన్ కార్యాలయంలో జరగనుంది. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ వెంకటకృష్ణయ్య కోరారు. ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు నిరంతరం పర్యవేక్షించాలని బాపట్ల కలెక్టర్ వినోద్ కుమార్ సూచించారు. దీనిపై నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత BLO తహసీల్దార్లపై చర్యలు తప్పవని హెచ్చరించారు. వేటపాలెం మండలం పొట్టి సుబ్బయ్యపాలెంలో మ్యాపింగ్ శాతం తక్కువగా ఉండటంతో కలెక్టర్ కొండూరి పోతురాజు ఇంటికి వెళ్లి ప్రస్తుత జాబితాలోని వారి వివరాలు 23 ఏళ్ల క్రిందట జాబితాలో ఉన్నవారిని అనుసంధానం చేస్తూ ఓటర్ మ్యాపింగ్ చేయించారు. RDO ఎస్ నరసింహారావు, తహసీల్దార్ గీతారాణి, BLOలు పాల్గొన్నారు. ఓకే, తమరు వచ్చేదాకా నేను స్టార్ట్ చేశారు. అవును సార్. ఎందుకు చాలా తక్కువ చేశారు మీరు? సార్ నాకు కొంచెం హెల్త్ బాగా 3 రోజుల నుంచి నాకు హెల్త్ బాగా సార్. నమస్తే, నేను కలెక్టర్ మాట్లాడుతున్నాను. మీరు ఎక్కడున్నారు ఇప్పుడు? ఓకే, సరే. ఇప్పుడు ఈ ఫారము మీకు ఇచ్చారా? ఎన్యుమరేషన్ ఫారము ఇప్పుడు వస్తే ఈమె మీ భార్యది ఉంది, కొందూరు లక్ష్మీ మణిపూర్ణ గారిది ఉంది. సో మీ ఇంట్లో ఇక్కడ ఎవరు ఉన్నారు? మీ నాన్నగారైనా? తర్వాత మీ భార్య, అమ్మ ముందురమ్మ. ఓకే, స్టార్ట్ బ్యాక్. ఫోటో అంతా మరి అతికించారు? ఎవరు అతికించారు? నేనే. మీ దగ్గర ఉండేదా ఇవంతా? ఓకే, పోతురాజు కొండూరి. మీ ఓటర్ కార్డు ఇవ్వండి. ఏంది ఓటర్ కార్డు? ఆధార్ కార్డు. వస్తున్నా. పాతదండి, 2000 సంవత్సరంలో మీకు ఇచ్చారు కదా, 96 తీసి ఇచ్చారు కదా. పుట్టినప్పటి నుంచి ఈ ఇంట్లోనే ఉన్నారా? ఇప్పుడు జాబితా ఇక్కడ సపోర్ట్ సార్. కాపీ జాబితా పేరు బాబాయ్ లేకుండా మీరు పంచారు. ఓకే, కరీంనగర్ 2వ డిపోలో ప్రమాదం చోటు చేసుకుంది. పార్కింగ్ చేసిన ఎలక్ట్రికల్ ఎక్స్ప్రెస్ బస్సులో మంటలు చెలరేగాయి. దీంతో బస్సు దగ్ధమైంది. ఈ ఎలక్ట్రిక్ బస్సులకు సంబంధించి ఇది 3వ ప్రమాదం కావడం గమనార్హం. ఇటీవల తిమ్మాపూర్ సమీపంలో జరిగిన ఎలక్ట్రిక్ బస్సు దగ్ధంపై JBM నిపుణుల బృందం ఎటూ తేల్చలేదు. దీంతో తాత్కాలికంగా ఎలక్ట్రికల్ బస్సుల ఆపరేషన్స్కు నిలిపివేశారు. నిపుణుల బృందం వచ్చి పరిశీలించాక అధికారులు నిర్ణయం తీసుకోనున్నారు. అంతర్జాతీయంగా ముడి ఇంధన ధరలు స్వల్పంగా తగ్గడంతో 19 కేజీల వాణిజ్య సిలిండర్పై ₹183 తగ్గిస్తున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టి LPG సరఫరా మెరుగుపడుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం వెలువడింది. దీంతో ఢిల్లీలో ఒక్క సిలిండర్ 2,930కి లభ్యం కానుంది. ఇన్ని రోజులు ఆ ధర 3,113గా ఉంది. ఇప్పటికే హోటళ్లు, రెస్టారెంట్లు లాంటి వాణిజ్య వినియోగదారులకు వంట గ్యాస్ సరఫరాపై విధించిన ఆంక్షలను కేంద్రం తొలగించిన సంగతి తెలిసిందే. యుద్ధ సంక్షోభానికి ముందున్న స్థాయికి సరఫరాల్ని పునరుద్ధరించింది. దేశీయంగా LPG ఉత్పత్తి పెరగడం, విదేశాల నుంచి దిగుమతి స్థాయిలు మెరుగుపడటం వంటి పరిణామాల నేపథ్యంలో ఆంక్షలను సడలించినట్లు పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఇప్పటికే ప్రకటించింది. మరోవైపు ప్రైవేటు రంగ ఇంధన సంస్థ నయారా ఎనర్జీ కూడా పెట్రోల్పై లీటరుకు 5, డీజిల్పై ₹3 ధర తగ్గించింది.
ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో సీఎం సహాయ నిధి ద్వారా 29 మంది లబ్ధిదారులకు 36,93,032 రూపాయల చెక్కులను పార్టీ కార్యాలయంలో ఇన్ఛార్జి గూడూరు ఎరిక్షన్ బాబు అందజేశారు. పేదల సంక్షేమమే తెలుగుదేశం పార్టీ ప్రధాన లక్ష్యమని అన్నారు. అర్హులైన వారు ఎలాంటి భయాలు లేకుండా ముందుకు వచ్చి ప్రభుత్వ పథకాలను వినియోగించుకోవాలని అన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు. అమిత్ ధర్మిచ్చా అమిత్ చూడమ్మా లాస్ట్ ఇరవై 29 మందికి 36 రాష్ట్ర అభివృద్ధి చేస్తున్నా పేదలకు సంబంధించినటువంటి సీఎం రిలీఫ్ ఫండ్ పైన 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి 600 ఎకరాల విస్తీర్ణం గల సింగరకొండ భవనాసి చెరువు పూడిక తొలగించి భక్తుల సౌకర్యార్థం బోటు షికారు, రిసార్ట్స్, హోటల్స్ నిర్మించి ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొల్పే విధంగా అభివృద్ధి పనులు చేపట్టినట్లు అసిస్టెంట్ కమిషనర్ తిమ్మ నాయుడు తెలిపారు. దేవస్థానం అభివృద్ధి పనుల్లో భాగంగా అసిస్టెంట్ కమిషనర్ తిమ్మానాయుడు, చైర్మన్ మురళీ సుధాకర్ రావు, ధర్మకర్తల మండలి సభ్యులు సమావేశమయ్యారు. భవనాసి చెరువు ఆక్రమణలపై తహసీల్దార్ శ్రీచరణకు వినతి పత్రం సమర్పించినట్టు తెలిపారు. మనమే కొట్టేస్తుంది అంత పోతుంది, మనం తీసేది పోతుంది, తీసేసేది అంతమంతటిని కూడా శ్రీకొండ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం పేరు రిజిస్ట్రేషన్ సహకారం అంతా అందిస్తారని తెలియజేశారు. అందులో భాగంగానే ఎంఆర్ఓ గారికి మరియు కలెక్టర్ గారికి మనం ఒక నివేదిక తయారు చేసి చేయవలసిన నివేదికను కూడా ఈరోజు తయారు చేస్తున్నాం. మరి అలాగే దేవస్థానం ముందు వైపున ట్రాఫిక్ మనకు చాలా విపరీతంగా కలుగుతూ వస్తుంది. దాని నివారణగా మనం రోడ్డు విస్తరణ కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంటుంది. ప్రైవేట్ వాళ్ళ రోడ్డు మీద పెట్టుకుని వచ్చే భక్తులందరికీ కూడా రాకపోవడం ఇబ్బంది కలుగుతూ వస్తుంది. వాటిని కూడా దృష్టిలో పెట్టుకుని మనం లాస్ట్ 15 రోజుల క్రిందట మనం ఒకసారి కలిసినాము, మీటింగ్ ఏర్పాటు చేసుకున్నట్టు కూడా మనం చర్చించడం జరిగింది. అందులో భాగంగానే దేవస్థానం తరఫున చేయవలసినటువంటి పనులు కూడా పూర్తి చేయడం జరిగింది. దేవస్థానం ఉన్నంత బాగా ట్రాఫిక్ ఇబ్బందిగా ఉంది. ఆ ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి గాను మనం ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి ఒక లెటర్ పెట్టి ఈ ప్రాంగణం అంతా ఒకసారి సర్వే చేయించి ఇక్కడ మా ల్యాండ్ ఎంతవరకు గవర్నమెంట్ ల్యాండ్ ఉందో అంతవరకు మాకు చూపిస్తే అక్కడి నుంచి మా అందుబాటున వెడల్పు చేసి రానుకోను భక్తులకి వెహికల్స్ కానీ రాకపోవడం ఇబ్బంది లేకుండా చేద్దామని ఉద్దేశంతో అది కూడా ఒక లెటర్ ఏర్పాటు చేస్తున్నాము. తర్వాత నర్సాపేట రోడ్లో చాలా మంది భక్తులు వచ్చినప్పుడు ఆ చేపల చెరువు కూడా బాగా వాసన వస్తుందండి. అక్కడ చేపలు కట్టే వాళ్ళని సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో ఏరువాక పౌర్ణమి సందర్భంగా గిరి ప్రదక్షిణ చేశారు. స్వామివారిని ప్రత్యేక పల్లకిలో వేంచేపు చేసి గోపాలపురం మీదుగా జరిగిన గిరి ప్రదక్షిణలో పలువురు భక్తులు పాల్గొన్నారు. అయితే గిరి ప్రదక్షిణలో భక్తులకు పలు ఇబ్బందులు ఎదురయ్యాయి. మార్గంలో చెత్తాచెదారం, దుర్వాసన, చేపల మార్కెట్ వల్ల ఆటంకం కలుగుతున్నట్లు భక్తులు తెలిపారు. భక్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు దేవస్థానం కమిటీ సభ్యులు సమాధానం చెప్పలేక సతమతమయ్యారు. ధర్మకర్తల మండలి అధికారులు ఆలయం చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేశారు.
మీరు హారతి ఇవ్వండి అమ్మాయి గంగా అందరూ కాదమ్మా బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పల్నాడు జిల్లా బోయపాలెం వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొన్న మరో లారీ, డ్రైవర్ క్లీనర్ సజీవ దహనం. టంగుటూరులో పొగాకు కొనుగోళ్లను పరిశీలించిన రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి. రైతులకు మంచి రేటు వచ్చేలా చూడాలని బయ్యర్లకు సూచన. ప్రకాశం యువసాతి మిషన్ ప్రారంభించిన కలెక్టర్ రాజాబాబు. విద్యతో పాటు ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలన్నదే లక్ష్యమని వెల్లడి. డి న్యూస్లో నేటి మాట. మనిషికి పేదరికం శాపం కాదు. నా జీవితం ఇంతే, నేను ఏమీ చేయలేను అని ఒప్పుకోవడమే నిజమైన శాపం. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.